నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అండి. సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది. సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులున్నాయి. శని వక్రగతి అనేది జరగబోతోంది. సుమారు 4.5 నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది. అలాగే బుధుడు కూడా మారబోతున్నారు. సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి జూన్‌లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆగక్కల్లా జూన్ 29కి వచ్చేప్పటికి జూన్ మ 29కే. హ్మ్. బుధుడు రాశి మారుతాడు. బుధుడు మారుతున్నారు. బుధుడు మారుతాడు. అదే రోజు వక్రగతి కూడా శనిది. శనిది ఇంచుమించు 30వ తారీఖు కూడా వేసుకుంటాం. అదే ఒక రోజు అటు ఇటుగా అనుకోండి. పోనీ కొంతమంది లెక్కలు ఒక ప్రకారం, కొంతమంది లెక్కలు ఒక ప్రకారంగా ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు. చూపు మాత్రమేనా? అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు. కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు. సో పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు. సో ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉండదు శని వరకు. అది తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా 2వ వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం, తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవి శుక్రుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాశులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికి సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నెమ్మదిగా తొలి అడుగులు పడతాయి. ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి. ఇటు రాష్ట్రం అండి, అదే రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కొద్దిగా ఎక్కువ అనారోగ్య సమస్యలు. సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావటం అనేది ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగో చెప్పుకుంటాం. దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. మరి తుల, వృశ్చిక రాశుల వారికి కూడా ఈ జూలై మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనుకోవచ్చండి? తులారాశి వాళ్ళకి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇటు రాజ్యస్థానంలోకి వచ్చేప్పటికి మనకి బుధుడు మళ్ళీ శుక్రుడు యథాతథం అనుకోండి. సరే కొంత పాట అయితే కనుక ఇటు రాజ్యస్థానంలో, భాగ్యస్థానంలో రెండులో కూడా మంచి ప్లేసుల్లోనే వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఏదైతే తులారాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే ఇది అవార్డులు ఇచ్చే కాలం అయితే కనుక వాళ్ళకి అవార్డులు కూడా వస్తాయి. అంటే ప్రతి సంస్థ కూడా ప్రతి ఏడాది పలానా టైంలో వాళ్ళకి అవార్డులు ప్రకటించడం అనేది ఉంటుంది, లేదా ఇంక్రిమెంట్స్ అంటాం. సో అవి వీళ్ళకి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక తులారాశి వాళ్ళకి ఆ రకంగా కూడా మేలు జరగడం అనేది అయితే ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైతే మరి వీళ్ళకి కూడా తులారాశిలో పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి, స్వాతి నక్షత్రం వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా ఉన్నాయి. సో ఈ 2 నక్షత్రాల వాళ్ళకైతే కనుక త్వరితగతిన మంచి జరగడానికి అయితే అవకాశం. మరి విశాఖ నక్షత్రం మటుకు కొంతవరకు ఇబ్బంది పడడానికి అయితే అవకాశం. ఎందుకని అంటే కనుక ఇక్కడ అష్టమంలో గురుడు సంచారం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇటు కుజుడు కూడా నెమ్మదిగా మళ్ళీ అష్టమానికి చేరటం అనేది ఒకటి ఉంటుంది. ఈ గురు కుజులు కలుస్తారు కాబట్టి విశాఖ నక్షత్రం అనేది ఒకటి. తర్వాత ఒక విశాఖ నక్షత్రం అనేది మళ్ళీ మన కుజుడి చేతుల్లో కూడా ఉంటుంది, 4వ పాదం వచ్చేప్పటికి. సో అందుకని అక్కడ ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కనబడటం అనేది ఉంటుంది. కానీ ఇంకా మిగతా వ్యవహారాలన్నీ మాత్రం చాలా చక్కటి మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. కానీ ఎవరైతే చిత్తా నక్షత్రంలో
శిశువులు ఉంటారు, అంటే చిన్నపిల్లలు అనుకోండి. మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు అంటే మా ఉద్దేశం 12 ఏళ్ళ లోపు. అంతే. సో ఈ 12 ఏళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం దెబ్బలు తగిలించుకోవటం, రక్తంతో ముడిపడి, అంటే రక్తం కలచోటం అంటామే, అది జరుగుతుంది. జరుగుతుంది. అమ్మో. సో కొద్దిగా పిల్లల పరంగా మాత్రం ఆ రకంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. వీరికి వచ్చేప్పటికి ఏంటంటే మరి అష్టమంలో గురుకుజుల కలయిక అనేది మనకి ఉంటుంది కాబట్టి ఈ జూలై నెలలో వీళ్ళకి కూడా వ్యక్తిగతంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే తులారాశి వాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళకైతే కనుక థైరాయిడ్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే మగవాళ్ళకైతే కనుక ఎక్కువ ఏదైనా సరే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది అయితే ఉంటుంది. ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆరోగ్య సమస్యలు అనుకోండి, లేదా సంతానపరమైన సమస్యలు అనుకోండి, ఇలాంటివి ఏమైనా సరే ఉన్నాయి అనుకుంటే కనుక వీళ్ళు ఈ నెలలో ఎక్కువగా నరసింహస్వామిని పూజించడం మంచిది. అది కూడా లక్ష్మీ నరసింహస్వామి అయితే కనుక మరింత మంచి జరగడానికి ఉంటుంది. కనుక ఏదైనా కానీ ఈ లక్ష్మీ నరసింహస్వామికి గురువారాల పూట కుదిరితే గనక ఈ 4 గురువారాలు కూడా ఇంట్లో పానకం నివేదన చేస్తే గనక చాలా మంచి జరుగుతుంది నరసింహస్వామి. అలాగే ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే నమః, ఓం నమో భగవతే లక్ష్మీ నరసింహస్వామినే నమః, ఇది నిత్యం పఠించడం వల్ల కూడా తప్పకుండా వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. అద్భుతం. ఇక వృశ్చిక రాశి వారికి ఎట్లాంటి రిజల్ట్స్ రాబోతుందండి? వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం మొదటి అర్ధ భాగంలో కూడా, అంటే జూలై మొదటి అర్ధ భాగంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఏదైతే మరి అష్టమంలోనే రవి శుక్ర ఉన్నారు, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ సప్తమంలో గురుడు ఉన్నాడు, కానీ షష్టమంలో కుజుడు ఉన్నాడు యాక్చువల్గా. ఎప్పుడైతే ఈ షష్టమంలో కుజుడు ఉంటాడో దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు రావటం అనేది ఒకటి. తర్వాత ముఖ్యంగా వాహనాలు అవి నడిపేప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. తర్వాత ఈ తలకు సంబంధించిన విషయాల్లో కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలగటం, ఈ మతిమరుపు పెరగటం, ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ వృశ్చిక రాశిలో పుట్టిన ఎవరైతే ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి మరింత ఎక్కువ ఇబ్బంది కలగడానికి అయితే అవకాశం ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఉద్యోగాల పరంగా సమస్యలు ఎక్కువ ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఏమంటాం, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి ఎక్కువ ఉంటుంది. మిగతా విషయాలు ఇందాక మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడుకున్నాం, కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకైతే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. సో కనుక వీళ్ళు ఈ నెలంతా కూడా ఆరాధించవలసింది అయితే వీళ్ళు కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. అలా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. రాశి వాళ్ళకైతే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువ ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. సో కనుక వీళ్ళు ఈ నెలంతా కూడా ఆరాధించవలసింది అయితే వీళ్ళు కూడా ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. అలా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తప్పకుండా మంచి జరుగుతుంది. అలా మంచి జరగాలి ఈ ఇరు రాశుల వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో ధనస్సు మకర రాశుల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.